హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయి. ఎలాంటివంటే అసిస్టెంట్ మేనేజర్ అండ్ మేనేజర్, సీనియర్ మేనేజర్. సో ఇట్లా 3 టైప్ ఆఫ్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో. సో మనకి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి వేకెన్సీస్ అండ్ ఆల్సో మనకి స్టార్టింగే మినిమము 1,00,000 అబోవే శాలరీ అనేది ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మెయిల్స్, ఇంటర్వ్యూ డేట్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇక్కడ సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను ఫ్లిప్కార్ట్, మింత్రా నుంచి. మనకి చాలా 50% ఆఫర్ అనేది వస్తుంది కాబట్టి వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఉంది కదా. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారు కదా. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనేది వేరేగా ఉంటుంది. సో అందులో మేనేజర్, సీనియర్ మేనేజర్ ఇట్లా పోస్టులు అయితే డిఫరెంట్ టైప్స్ అయితే రిలీజ్ చేశారు. సో అది అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసరికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మనకి 12th December 21st అయితే ఇచ్చారు. అదే December 21st నుంచి స్టార్ట్ అయ్యి అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ విత్ ఫీతో కలిపి ఇప్పుడు మనకి January 10th midnight 12 o'clock వరకు అయితే ఇచ్చారు. ఇవి క్లోజింగ్ డేటు అండ్ ఓపెనింగ్ డేట్స్. ఇవి December 12 నుంచి January 10th వరకు ఉంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి ఏమిచ్చారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ది ఏజ్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ December 11th ఫర్ ది రెగ్యులర్ పోస్ట్ ఆఫ్ స్పెసిఫిక్డ్ టేబుల్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ అండర్ అనేది ఇచ్చారు. సో మనకి స్కేలు, ఇది డిజిగ్నేషను, ఏజ్, పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీసర్ క్యాడర్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూడండి JMGS 1 స్కేల్ కింద వీళ్ళకైతే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఇది 20 to 30 years అనేది ఏజ్ ఉండాలంట. ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు వీళ్ళు. అండ్ మేనేజర్కి 23-35 years ఏజ్, 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ సీనియర్ మేనేజరు 26 నుంచి 35 years అండ్ 6 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో అది అండ్ ఇక్కడైతే చూడండి ఏజ్ రిలాక్సేషన్స్ 50 years అండ్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అంతా కూడా 50 years అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి వేకెన్సీ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. అంటే అసిస్టెంట్ మేనేజర్ IT టోటల్ 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 54 వేకెన్సీస్ కూడాను అన్రిజర్వ్డ్ 33, OBCకి 8, EWSకి 5, SCకి 6, STకి 2 అయితే ఇచ్చారు. అంటే డివైడ్ చేస్తారు. ఈ అసిస్టెంట్ మేనేజర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మిగతా మేనేజర్కి అండ్ సీనియర్ మేనేజర్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు, కానీ ఈ అసిస్టెంట్ మేనేజర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయి, 54 వేకెన్సీస్. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి మనం. సో ఇవి అసిస్టెంట్ మేనేజర్ అండ్ 54 వేకెన్సీ అండ్ డివైడ్ చేసేసారు క్యాస్ట్ వైజ్గా కూడాను. మీ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి. OBCకి 8 ఉన్నాయి, EWSకి 5 ఉన్నాయి, SCకి 6, STకి 2 ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్ 33 ఉన్నాయి కదా. సో ఈ అన్రిజర్వ్డ్ 33 ఏంటంటే ఫస్ట్ OC వాళ్ళు అప్లై చేసుకోవాలి. OC వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. OC వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత అన్రిజర్వ్డ్ కేటగిరీలో మిగతా కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ మాత్రం ఓన్లీ OC కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళకి, మిగతా క్యాస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది
అండ్ మేనేజర్ ఐటీ పేమెంట్ ఇవన్నీ ఒక వేకెన్సీ ఉంది. అండ్ ఇది నెట్వర్క్ క్లౌడ్లో 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ పేమెంట్ సిస్టంలో 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నెట్వర్క్ క్లౌడ్లో 1 వేకెన్సీ ఉంది. ఇట్లా ఇవి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటాయి కదా, అవి ఒక వేకెన్సీస్ ఉన్నాయి వేరేగా. మొత్తం అవి టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ పోస్టులన్నిటికి కూడా మినిమము గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్లో మీరు ఏంటంటే బీఈ బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. నార్మల్ డిగ్రీ చేసి పీజీ చేయాలి నార్మల్ బ్యాచులర్ డిగ్రీ వాళ్ళు. అదే ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు ఏంటంటే బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది చిన్నది అర్థం చేసుకోండి. బీఈ బీటెక్ చేసిన వాళ్ళనే అప్లై చేసుకోవచ్చు, లేదా నార్మల్ డిగ్రీతో మీరు ఏంటంటే పీజీ కూడా చేయాలి. సో ఇవి ఈ వేకెన్సీకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ద అబోవ్ మెన్షన్డ్ పోస్ట్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ ఏంటంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్లో మినిమము 60% లేదా ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50%. అండ్ నార్మల్ జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకైతే 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. 60%, 50% మీ గ్రాడ్యుయేషన్లో అండ్ బీఈ బీటెక్ పీజీలో చేసిన వాళ్ళకి ఆ యొక్క 50% అండ్ 60% మార్క్స్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో అది. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే దీనికి ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత గ్రూప్ డిస్కషన్. అంటే మనకి గ్రూప్ డిస్కషన్ అంటే ఇక్కడ మనకి ఉంటారు కదా ఆఫీసర్స్, వాళ్ళతో ఒక ఇది డిస్కషన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతారు. ఆన్లైన్ టెస్ట్ విత్ మనకి ఇంటర్వ్యూ అండ్ ఆల్సో ఒక గ్రూప్ డిస్కషన్. ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రం జాబ్ అనేది ఉంటుంది. సో అది మెయిన్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే అప్లికేషన్ ఫీ అయితే 150 రూపీస్ అయితే ఉంది. ఓన్లీ జనరల్ వాళ్ళకి మాత్రం ఇక్కడ 750 ఉంది. జనరల్ అంటే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఓసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫీజు అయితే ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా మనకి నార్మల్గా ఎంత ఇచ్చారు, 150 మాత్రమే ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 750. సో ఇది ఫీజు. అండ్ ఇంకా చూడండి బేసిక్ శాలరీస్ ఎంత ఇచ్చారనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. చాలా పర్ మంత్ మనకి ఇది నార్మల్గా అసిస్టెంట్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 1,40,000 అయితే ఉంటుంది. అండ్ మేనేజర్స్ వాళ్ళకి 1,77,000 అండ్ సీనియర్ మేనేజర్ వాళ్ళకి 2 lakh అబవ్ ఉంటుంది. ఇవి శాలరీస్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా అయితే ఇచ్చారు. సో ఇవి అండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. మీరు ఈ డేట్ లోపలగా అప్లై అనేది చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.